భారతీయ జనతా పార్టీలో నాయకులు కార్యకర్తలకు కొదవలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నచ్చి ఎవరన్నా వస్తే పార్టీలో కండువ వేయించుకొని పనిచేసేందుకు వారికి అవకాశం ఇస్తాం. అంతే తప్ప నిన్న సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర మీడియాలో కానీ ట్రోల్ అవుతున్నట్టు వారే దానికి వివరణ ఇచ్చినారు కాబట్టి నేను దాని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం. 2 లేదా 3 రోజులలో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, భారతీయ జనతా పార్టీకి ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు, ఒక ఎన్నికల కమిటీ ఉంటుంది. వాళ్ళందరూ పెద్దలు కూర్చొని అభ్యర్థిని ప్రకటిస్తారు. మాకు మేమే పోటీ అండి, మాకు మేమే పోటీ. మమ్మల్ని ఎవరు బీట్ చేయలేరు ఇక్కడ. ఎందుకంటే మాకుండేటువంటి సంఖ్యాబలం, మాకుండేటువంటి కార్యకర్తల బలం చాలా గొప్ప బలంగా ఉంది. మాకు ఇక్కడ 10 ఏళ్ళు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ కానీ, 22 నెలలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ కానీ, చాలామంది చెల్లెళ్ళు పొద్దున కాలేజీకి పోతే అడుగుతారు, అన్న మాకు ఇంకా స్కూటీలు రాలేదని అడుగుతారు. పొద్దున ఎవరో పెళ్ళైన ఒక చెల్లె దగ్గరికి పోతే అడిగింది, అన్న ఇంకా నాకు తులం బంగారం రాలి ఎలక్షన్లప్పుడు అన్నీ ఇప్పి అన్న అని అడుగుతుంది. ఇట్లా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, పెంచుతా అన్న పెన్షన్లు, వాళ్ళు చెప్పింది ఒక బస్సు తప్ప ఇంకేమి ఇస్తలేరు. ఆ బస్ కిరాయిలు కూడా నిన్న మొన్న పెంచారు. ఇటు చెల్లెళ్ళకు ఫ్రీ ఇచ్చి ఇటు అన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ గుంజే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నారు. అందుకని కాంగ్రెస్ అంటేనే మోసమని కార్యకర్తలందరూ కూడా విశదీకరించి చెప్పి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని, గెలిపించాలని నేను ఆశపడతా ఉన్నాను. నవీన్ యాదవ్ పైన కేసు మీరు ఓటర్ అదే ఫేక్ ఐడీలు వంచుతారని కేసు పెట్టారు. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఓబీసీగా నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రిని చేయనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా, ఇలా తెలంగాణలో వచ్చిన అవకాశంలో అయినా. నేను ఒకటే అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ కులగణన ఎందుకంటే ఏం చెప్పారంటే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలన్నాడు. సో మైబీ ఓ బాత్కు మానలేదు, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులగణన చేసింది. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాక తెలంగాణలో బీసీల సంఖ్య 57.3% ఉందని చెప్పిండు. బీసీలు 57.3% ఉంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా రాహుల్ గాంధీ గారు ఏ లెక్కన 42% ఇస్తారు? రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత. మరి బీసీలు 57% ఉంటే 57% ఇయ్యండి, 42% ఎందుకు ఇస్తారు? ఏ లెక్కన ఇస్తారు? లెక్కలు బాగా చేసిరు కదా. హైకోర్టులో నేను ఆర్గ్యూ ఏం చేసిరు? ఇక మేము లెక్కలు బాగా చేసినాం, కులగణన బాగా చేసినాము అని చెప్పారు. చేస్తే మరి 57% ఇవ్వాలి కదా. రాహుల్ గాంధీ మాట రేవంత్ రెడ్డి గారు వినాలి కదా. ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలంటే 57 ఇవ్వాలి కదా, 42 ఎందుకు? సో అందుకని దాంట్లో లాజిక్ లేదు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట వేదవాక్ అయితే నీ క్యాబినెట్లో ముందు 18 మందిలో 10 మంది బీసీలకు మంత్రి పదవులు ఇస్తే అయ్యా మహేష్ కుమార్ గౌడ్ గారు మిమ్మల్ని అక్కడ ఒక విగ్రహంలాగా పెట్టి ఒక బీసీని పీసీసీ ప్రెసిడెంట్ చేసినామని చెప్పి న్యాయంగా రావాల్సినటువంటి మంత్రివర్గంలో 10 మంది మంత్రులు రావాలి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే. అది ఇవ్వకుండా బీసీలు ఇస్తాం, సర్పంచ్లు ఇస్తాం, ఎంపీటీసీలు ఇస్తాం, మీరు ఇచ్చేదేంది? నిజంగా మీకు ఇవ్వాలని ఉంటే 100కి సగం బీసీలకు మంత్రి పదవులు ఇచ్చినాక కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడితే బాగుంటుంది.